వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. కానీ దాన్ని వేయించుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి జాగ్రత్తలు ఫాలో కావాలో తెలుసా? ఈ రోజుల్లో టాటూలు వేయించుకునే ట్రెండ్ చాలా పెరిగింది. యువతరం వారి శైలి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి టాటూలు వేయించుకోవడానికి ఇష్టపడతారు. కానీ టాటూ వేయించుకోవాలనే ఈ కోరిక మీకు పెద్ద సమస్యగా మారుతుందని మీకు తెలుసా? సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. HIV సోకిన వ్యక్తిపై ఉపయోగించిన సూదిని సరిగ్గా శుభ్రం చేయకుండా తిరిగి ఉపయోగిస్తే ఆ ప్రాణాంతక వ్యాధి మనకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండడం ఇంకా ముఖ్యం. టాటూ వేయించుకునేటప్పుడు ఉపయోగించే సూదిని సరిగ్గా శుభ్రం చేయకపోతే హెపటైటిస్ B, C వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధులు సోకిన రక్తం ద్వారా వ్యాపిస్తాయి, కాలేయానికి హాని కలిగిస్తాయి. టాటూలో ఉపయోగించే సిర కొన్నిసార్లు చర్మ అలర్జీకి కారణమవుతుంది. దీనివల్ల దురద, మంట, వాపు వస్తుంది. కొంతమందికి కెలాయిడ్లు అంటే చర్మంపై పెరిగిన మచ్చలు, సమస్యలు ఉండవచ్చు. ఇవి చాలా చెడ్డగా కనిపిస్తాయి, సులభంగా నయం కావు. తప్పుడు మార్గంలో టాటూ వేయించుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. టాటూ కావాలంటే ఎల్లప్పుడూ సర్టిఫైడ్ అనుభవజ్ఞుడైన టాటూ ఆర్టిస్ట్ నుంచి టాటూ వేయించుకోండి. ఉపయోగించే పనిముట్ల పరిశుభ్రతను నిర్ధారించుకోండి. టాటూ వేయించుకున్న తర్వాత మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోండి. వైద్యుణ్ణి సంప్రదించండి. ఏదైనా అలర్జీ లేదా ఇన్ఫెక్షన్ కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.